నా పేరు జ్యోత్స్న సార్. మేము సంతబొమ్మల మండలం దండుగోపాలపురం నుంచి వచ్చాం సార్. గతంలో పాదయాత్ర టైంలో జగనన్న పాపకి అన్నప్రాసన చేశారు సార్. ఇప్పుడు అదే ఉద్దేశంతో బాబుకి కూడా అక్షరాభ్యాసం చేయించాలనే ఉద్దేశంతో వచ్చాం సార్. చాలా సంతోషించారు సార్. చక్కగా మాకు బాబుకి కూడా పాపకి అన్నప్రాసన చేశారు కాబట్టి బాబుకి కూడా అక్షరాభ్యాసం చేయాలని కోరికగా వచ్చాం సార్. జగన్ అంటే మాకు చాలా ఇష్టం సార్, అందుకని వచ్చాం. ఆయన ఆశీర్వాదం కోసం వచ్చాం సార్. రాజశేఖర రెడ్డి మాకు బాగా గౌరవించి రేషన్ కార్డు ఇచ్చారు చిన్న ఇల్లు కట్టుకొని ఉందారు. మాకు అన్నీగా ఇష్టపడి మాకు అతను పెద్ద కొడుకు, నాకు ఆ కొడుకు తర్వాత ఈ కొడుకు, అది మాకు ఇష్టం. మరి ఎట్టుంది ఇక్కడ రావాలని కలిసినాం మేము. కానీ మాకు కష్టం అనిపించలేదు, పెద్ద కొడుకు కలాలనేసే తపన. అది మాతో బాగా మాట్లాడారు చిన్న, బాగా ఆడారు. మాకు చాలా సంతోషం అయిపోయింది. నాకు నా పెద్ద కొడుకు కలిసిపోయానని గొప్ప సంతోషం అయిపోయాను. అతను గెలాలమ్మా, చక్కగా గెలాలి, నాకు అది సంతోషం. సార్ మాకు జగనన్న అంటే చాలా చాలా ఇష్టం సార్. నేను జగనన్నకి దేవుడిలా భావిస్తాను సార్. నాకు ఈరోజు జగనన్న అక్షరాభ్యాసం చేశారంటే దేవుడి గుడిలో చేసినట్టు ఫీలింగ్ నాకు అనిపించింది సార్. గతంలో కూడా నాకు మా పాపకి అన్నప్రాసన చేశారు. మళ్ళీ నేను జగనన్న సీఎంగా చూడాలనుకుంటున్నాను. ఎన్నిసార్లైనా నాకు జగనన్న సీఎంఏ కావాలని కోరుకుంటున్నాను సార్. అది సార్ లెనిన్ సార్. పేదవాళ్ళ ప్రక్షణ ఉంటారు కాబట్టి జగన్ అంటే అందరికీ అభిమానం. మా సొంత అన్నగా మా పెద్ద అన్నగా మేము భావిస్తాము. జగన్మోహన్ మాకు ఎప్పటి నుంచో కల్లా జగనన్న చేతుల మీదుగా పాపకి అన్నప్రాసన కార్యక్రమం జరిగింది. అబ్బాయి కూడా అక్షరాభ్యాసం చేయాలి, జగనన్న ఆశీర్వాదాలు ఉంటే మాకు ముందుకు వస్తామని మాది ఒక సెంటిమెంటు. ఎన్ని కష్టాలైనా సరే జగనన్నతో చేయించాలని ఇప్పటి వరకు ఎదురు చూసాం. చివరిగా జగనన్న అపాయింట్మెంట్ దొరికి జగనన్న చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరిగింది. చాలా సంతోషిస్తున్నాం.